నమస్తే వెల్కమ్ టు టీవీ A9 నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు 2 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎందుకు భేటీ అయ్యారు? 2 గంటల పాటు వీరిద్దరే ఏం చర్చించుకున్నారు? అదేంటి ఇందులో కొత్తే ఉంది? కూటమిలో అధికారం ఉంది. కూటమి అంటే పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన, అలాగే చంద్రబాబు నాయుడు పార్టీ అయినటువంటి టీడీపీ, ఇంకా బీజేపీ, 3 కలిసే ఉన్నాయి కదా. ఇప్పుడు స్పెషల్గా వీరు భేటీ అయినంత మాత్రాన ఇందులో ఉన్న స్పెషల్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎస్, మీరన్నది కూడా నిజమే. కానీ ఇలా 2 గంటల పాటు వీరిద్దరూ మాత్రమే భేటీ అయి చర్చలు జరుపుకోవటం మాత్రం ఇదే తొలిసారి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విధంగా కేవలం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాత్రమే ఇద్దరు కలిసి 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరపటం మాత్రం ఇదే తొలిసారి. అందుకే ఈ భేటీ చాలా స్పెషల్ అనమాట. మరింతకీ ఈ 2 గంటల సుదీర్ఘ చర్చలో ఎలాంటి విషయాలు చర్చలోకి వచ్చాయి, ఏం మాట్లాడారు అనంటే ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడారు. అందులో ఒకటి రాజ్యసభ స్థానాలకు సంబంధించింది, మరొకటి కాకినాడ పోర్టుకు సంబంధించింది, ఇక మూడవది సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్న వైసీపీ కార్యకర్తలు నాయకుల గురించి. ఎస్, ఈ 3 విషయాల గురించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపారు. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కాకినాడ పోర్టు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పి ఆ 3 పదాలు వాడారో అప్పటి నుంచి అసలు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది, ఎలాంటి దందాలు జరుగుతున్నాయి, ఎలాంటి మాఫియా ఉంది అక్కడ, ఇలాంటి విషయాలనే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. కాబట్టి ముందుగా ఈ చర్చలో కూడా కాకినాడ విషయం ఏం మాట్లాడి ఉంటారో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు అబ్జర్వ్ చేసి ఉండుంటే పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అన్నారు. ఇక్కడ అసలు ఇంత పెద్ద పోర్టులో సెక్యూరిటీ సిస్టమ్ ఏది, ఇంత తక్కువ సెక్యూరిటీనా అని ఒక మాట అన్నారు. సో ఇదే విషయం పైన చంద్రబాబు నాయుడుతో ఆయన చర్చలు జరిపారు. సో కాకినాడ లాంటి అతిపెద్ద పోర్టులో సెక్యూరిటీ సిస్టమ్ చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఈజీగా దందాలు జరుగుతూ ఉంటాయి, దళారులు పెరిగిపోతూ ఉంటారు, మాఫియా కూడా చాలా విచ్చలవిడిగా సాగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీని పెంచాలి. మీరు చొరవ తీసుకొని ఒక IPS ఆఫీసర్ని కానీ అక్కడ పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. నిజంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. అలా పవన్ కళ్యాణ్ అడిగారో లేదో ఇలా ఆయన వెంటనే యాక్సెప్ట్ చేసి దానికంటూ ప్రత్యేకంగా ఒక జీవం తీసుకొచ్చి అక్కడికి IPS ఆఫీసర్ని పంపించాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ దానికి శ్రీకారం చుట్టారు అనే విషయం కూడా తెలుస్తోంది. సో ఇది కాకినాడకు సంబంధించి. అలాగే కాకినాడలో జరుగుతున్నటువంటి దందాలు, ద్వారంపూడి సోదరులు, ద్వారంపూడి సన్నిహితులు, ద్వారంపూడి ద్వారా జరుగుతున్నటువంటి అక్రమాలు, వీటన్నింటి గురించి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు పవన్ కళ్యాణ్. ఇది మొదటిదైతే. రెండవది రాజ్యసభ స్థానాల గురించి. రాజ్యసభ స్థానాలు 3 ఖాళీ అయ్యాయి. ఆ 3ంటిని ఫుల్ఫిల్ చేసే దిశగా అడుగులు వేస్తుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా నాగబాబుకి అశోక్ గజపతిరాజు అని, యనమల రామకృష్ణుడు అని చెప్పి, గల్లా జయదేవ్, ఇలా రకరకాల పేర్లు వినిపించినప్పటికీ కూడా ఇప్పుడు అనూహ్యంగా నాగబాబు పేరును ఈ లిస్టు నుంచి తొలగించేశారు అనే వార్త తెర మీదికి వచ్చింది. ఎస్, సో మరి ఇది నిజంగా నాగబాబుకి బ్యాడ్ న్యూస్ కదా. ఆల్రెడీ పార్లమెంట్ స్థానమైనటువంటి అనకాపల్లి స్థానాన్ని కూడా టికెట్ని త్యాగం చేశారు. కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్ళటం వల్ల ఆయన సీట్ని త్యాగం చేశారే, అక్కడ సీటును కోల్పోయారు. ఇప్పుడు రాజ్యసభ వస్తుంది అని అంటే ఈ సీటు కూడా ఇవ్వట్లేరే. ఈయనకేంటి ఇందుకింతగా అన్యాయం చేస్తున్నారు? పైగా తన సోదరుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీ పెద్దలతో తనకి మంచి సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు నాగబాబుని కాదంటున్నారు అనంటే నిజానికి ఇప్పుడు అది ఆయనకి బ్యాడ్ న్యూస్ అయినా ఇది ఆయనకి గుడ్ న్యూసే. అదెలా అని మీరు అనుకోవచ్చు. ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేస్తే మోపిదేవి వెంకటరమణ కానీ, అలాగే బీదా మస్తాన్ రావు యాదవ్ కానీ, అలాగే ఆర్ కృష్ణయ్యలు కూడా మధ్యంతరంగా వాళ్ళ పదవులకి రాజీనామా చేశారు. అంటే కొంతకాలం మాత్రమే రాజ్యసభ స్థానాలు ఇంకా ఉన్నాయి. అంటే రాజ్యసభ పదవీ కాలం కొంతకాలమే ఉంది. సో ఇలాంటి పదవి నాగబాబుకి కట్టపెట్టడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదట. సో ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం పూర్తిగా 6 సంవత్సరాలు రాజ్యసభలో ఉండే విధంగా నాగబాబుకి రాజ్యసభని కేటాయించాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారట చంద్రబాబు నాయుడు. అందుకే ఇప్పుడు ఆయనని రాజ్యసభకు పంపించొద్దు అనే నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుందన్నమాట. ఇది నిజానికి మెగా అభిమానులకి ఒక గుడ్ న్యూస్ లాంటిదే.
నిజానికి ఇక్కడ బ్యాడ్ న్యూస్ అని అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు 2 ఏళ్ళు వెళ్ళి రాజ్యసభలో కూర్చోవటం మేలా, లేదంటే 6 ఏళ్ళు రాజ్యసభలో ఉండటం మేలా? సో మీరే ఆలోచించవచ్చు. సో 6 ఇయర్స్ ఆయన రాజ్యసభలో ఉండటమే కరెక్ట్ కాబట్టి ఇప్పుడు ఆయనని రాజ్యసభకి పంపించట్లేరు. సో ఎవరు ఆ ముగ్గురు అనే విషయం పైన కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అధిక ప్రాధాన్యత బీసీలకు ఇవ్వాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారు అనే విషయం అయితే తెలుస్తోంది. ఇక మూడో అంశం, సోషల్ మీడియాలో పేటరేగిపోతున్న వైసీపీ నేతలు. సో గత కొన్ని రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చేసినటువంటి దుర్భాషలు కానీ, వాళ్ళు చేసినటువంటి తప్పులు కానీ అన్నింటినీ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళపైన కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎంతోమంది ఇటు సినీ సెలబ్రిటీలు కూడా, అటు శ్రీరెడ్డి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, పోసాని కృష్ణమురళి కానీ ఇలాంటి వాళ్ళపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఎంతోమంది లీడర్లపైన కేసులు నమోదయ్యాయి, లీడర్ల అనుచరులపైన కేసులు నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటికీ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాత్రం ఇంకా వాటి నోటి దురుసుకి తాళం వేయకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారట. సో అలాంటి వాళ్ళకి ఇలా కాదు, ఇంకా కఠినతరమైన శిక్షలు విధిస్తేనే వాళ్ళ నోటికి తాళాలు వేయొచ్చు. ఇక ముందు ఎవరు కూడా ఇటు కూటమికి సంబంధించిన నేతలే కాదు, మరెవ్వరిని కూడా ఒక్క మాట అనాలన్నా కూడా భయపడిపోయే పరిస్థితులు రావాలి. సో దీనికోసం ఇంకేదైనా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి చెప్పారట. సో ఈ 3 అంశాల గురించి మాట్లాడటం కోసమే సుదీర్ఘంగా 2 గంటల పాటు చర్చ సాగింది అనేది తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని ప్రస్తుత పరిస్థితుల గురించి, అలాగే ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చిన సంఘటనల గురించి, ఢిల్లీకి వెళ్ళి పెండింగ్లో ఉన్న వర్క్స్ గురించి, అక్కడ పెద్దలతో మాట్లాడిన సిచ్యువేషన్స్ గురించి, అలాగే ఆ శాఖ మంత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల గురించి పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడికి చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ అడిగిన ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వెంటనే అటు కాకినాడ పోర్టుకి ఒక స్పెషల్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా పంపించాలి అనే దిశగా ఆయన అడగటంతో వెంటనే ఆ దిశగా అడుగులు కూడా వేశారు. ఇప్పటికే దానికి సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పంపించే పనుల్లో కూడా ఆయన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక రాజ్యసభ స్థానాలకి సంబంధించి అయితే జనసేనకి ఈ ఛాన్స్ అయితే ఉండదు అని తెలుస్తుంది. టీడీపీకి 2, బీజేపీకి 1 ఇచ్చే యోచనలో అయితే ప్రస్తుత కూటమి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సోషల్ మీడియాలో పేటరేగిపోతున్న నేతలకు సంబంధించి కానీ, కార్యకర్తలకు సంబంధించి కానీ వాళ్ళపై కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునే విధంగా అడుగులు వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇదన్నమాట సంగతి. సో మరి మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.